హై వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ వన్స్ అగైన్. సో మీకోసం ఒక బడ్జెట్లో G+1 అంటే ఒక మంచి హౌస్ అయితే మీకు ముందు తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి సంతోష్ నగర్లో ఉంది. అది సంతోష్ నగర్లో మనకి లోకాయుక్త ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి రావాలి. అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వస్తే మీకు ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మనం హౌస్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ చూడవచ్చు మీరు ఎలివేషన్ నీట్గా G+1 అనమాట. సింపుల్గా ఇదైతే 1 BHK ఉంటుంది. ఇలా స్టెప్స్ రాగా మనకి ఇక్కడ మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు మీరు, మనకి పైన కింద 2 సపరేట్ మీటర్లు అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఇలా లోపలికి రాగానే మనకి ఇలా స్టెప్స్ అండ్ మనకు ఒక గెస్ట్ టాయిలెట్ లాగా స్టెప్స్ దగ్గర ఎవరైనా వస్తే టాయిలెట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సంపు కూడా ఉంటుంది కింద, అదనమాట. మన హౌస్లోకి ఇలా రాగానే చూడవచ్చు మీరు, వెంటిలేషన్ కోసం ఒక విండో పెట్టడం జరిగింది ఇటు సైడ్. మనకి లోపలికి రాగానే చిన్న హాల్ అనమాట. ఇప్పుడు కెమెరా అక్కడ ఉంది, మీరు చూడవచ్చు. చిన్న హాలు, ఒక సోఫాను లేకపోతే చిన్న కాట్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ టీవీ స్టాండ్కి ఇటు ప్రొవైడ్ చేశారు. సో మీరు చూడవచ్చు సింపుల్ హాల్. సో సీలింగ్ అన్ని హైట్ కొంచెం ఎక్కువనే ఉంది, వెంటిలేషన్ కోసం బాగా అయితే ఉంటుంది. మనం ఇలా కిచెన్ అనమాట ఇది. సో కిచెన్ కూడా సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ సామాన్లు పెట్టడానికి పైన ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడవచ్చు మీరు, ఎక్స్ట్రా థింగ్స్ అన్ని అలా పైన వెళ్ళిపోతాయి. మీరు ఇక్కడ చిన్న విండో పెట్టారు. మనకి ఇక్కడ మొత్తం అయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి సాకెట్స్ పెట్టారు. అండ్ ఇది ఏమంటారు, గ్యాస్ అవి పెట్టుకోవడానికి కూడా చిన్నగా అయితే ఉంది, సింపుల్గా ఉంది. అంటే చిన్న ఫ్యామిలీకి బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ అనమాట. అండ్ హాల్ కిచెన్ అయిపోయింది. ఇది ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్ కొంచెం బాగానే పెద్దగా అయితే ఉంది. సో మీరు చూడవచ్చు, మనకి సుంచు ప్రొవైడ్ చేశారు ఇక్కడ పైన. అండ్ మనకి ఇప్పుడు సుంచు, ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. సో టైల్స్ మంచిగా ఉన్నాయి, మంచి టైల్స్ అయితే వాడారు. అండ్ మనకి ఇక్కడ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ మోడల్ అయితే ఉంది. అండ్ మనకి బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అని మళ్ళీ 2 వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పైన కూడా ఉంది, హౌస్ పైనకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో మనం పైనకి అయితే వచ్చేసాము. ఇది పైన డోర్ ముందుకి ప్లేస్ అనమాట. యాక్చువల్లీ లాక్ అయితే ఉంది, మీరు రీసెంట్గా వెకేట్ చేశారు. కేస్ ఏంటంటే నిన్న మీరు చూసారు కదా, సేమ్ చిన్న కిచెన్, చిన్న హాల్, ఒక మంచి బెడ్రూమ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది బాల్కనీ అనమాట. పైన బాల్కనీ లాగా ప్రొవైడ్ చేసి ఇక్కడ ఈ సైడ్కి అయితే ఒక గెస్ట్ టాయిలెట్ లాగా ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటిలేషన్ అంతా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వెరీ నియర్, చెప్పాను కదా, వెరీ నియర్ టు లోకాయుక్త అనమాట. ఇక పైన మనకి 2 వాటర్ ట్యాంకులు అయితే పెట్టారు. 2 వాటర్ ట్యాంకులు అయితే పెట్టడం జరిగింది. మనకి చూడవచ్చు, ఇది మనకి సంతోష్ నగర్ అనమాట. అక్కడ సంతోష్ నగర్ టెంపుల్ కనిపిస్తుంది ఒకటి, అది మర్చిపోయే పేరు టెంపుల్ ఎవరిదో అది. అండ్ మనకి లోపల లోకాయుక్త అక్కడ నుంచి స్ట్రైట్ రాగానే మనకి భాష హోటల్ అయితే ఉంటుంది. భాష హోటల్ సర్కిల్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. మీరు చూసారు కదా, సైడ్ వచ్చేసా వెంటిలేషన్ రేట్స్ అవన్నీ చూపించండి. అది మొత్తం ఇదంతా సంతోష్ నగర్ అనమాట. మీరు ఇదే చూస్తున్నారు, ఇది మొత్తం సంతోష్ నగర్ బ్యాక్స్, మొత్తం ముందర సంతోష్ నగర్ నుంచి మన లోపలికి వచ్చే ఏరియా. అండ్ మనకి ఇది వచ్చేసి 1 సెంట్లో అయితే ఉంటుంది. సో మళ్ళీ స్క్వేర్ ఫీట్ మొత్తం 1 సెంట్ అయితే ఉంది. సైజ్ మనం మీరు అది సైజెస్ వచ్చి చూసి మీకు అర్థమవుతుంది. 1 సెంట్ అయితే ఉంది మనకి. స్క్వేర్ ఫీట్ మొత్తం కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేసి 1 సెంట్ ఉంటుంది. కింద 1 సెంట్ హౌస్, పైన 1 సెంట్. అండ్ మనకి ఇది G+1 అప్రూవల్తో కంప్లీట్ కట్టారు. లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మీకు లోన్ కూడా వస్తుంది.
మనకి తెలిసిన బిల్డర్ ఎవరైతే ఉన్నారో లోన్ కూడా తనే అరేంజ్ చేపిద్దాము లేకుంటే ఇచ్చేయడం అని చేస్తారు. సో మంచి వ్యక్తి తను. సో మంచి ప్లానింగ్ అయితే కట్టారు. వెంటిలేషన్కి మనకి హౌస్కి పక్కన కొంచెం ఒక అడుగు గ్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కింద బేస్మెంట్లో. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున వేరే వాళ్ళు కట్టుకున్నా కూడా మనకి వెంటిలేషన్ అయితే ఉండాలి అన్నట్టుగా మంచిగా చేయడం జరిగింది హౌస్ అయినా. సో మనకి పైన అది క్లోజ్ ఉన్నందుకు మనం పైన ఉన్న అది హౌస్ అయితే చూపించలేదు. సో కింద మీరు చూసారు కదా సేమ్ అయితే ఉంటుంది కింద ఎలా ఉందో. ఇది ఒక హాలు, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 16x27 సైజ్ అయితే ఉంటుంది. అండ్ 16x27 ఈస్ట్ ఫేస్ 1 సెంట్ ఏరియా అయితే ఉంటుంది. సో మనకి G+1 అప్రూవల్ తీసుకుని పైన కూడా కట్టించేశారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకున్నా ఇది కింద ఒక 4500, పైన ఒక 4300 అలా రెంట్కి కూడా వెళ్తుంది. రెంట్కి ఉన్నారు ఇంతకుముందు వీళ్ళు ఇంకా రెంట్ ఇది కాకుండా సేల్ చేయించేద్దామని చెప్పి అయితే ప్లాన్ అయితే ఉంది వీళ్ళకి. సో అందుకని మీరు ఎవరైనా రెంట్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దామన్నా కూడా ఇదొకైతే మంచి హౌస్ అనమాట. అంటే సింగిల్ బెడ్రూమ్ చాలా వరకు సంతోష్ నగర్లో నా రేట్కి అయితే ఉంటుంది 4300, 4500 రేట్ అయితే ఉంటుంది. సో మీరు చూసారు కదా వీడియో. సో రేట్ విషయానికి వచ్చేస్తే మనకి రేట్ చెప్పేది వచ్చేసి 37 lakhs చెప్తున్నారు. 37 lakhs నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి చూసి మీరు కొనాలంటే మీకైతే మా ఛానల్ నుంచి వచ్చినా కూడా మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట. సో అది మీ ఒకసారి కంప్లీట్ వీడియో చూడకపోతే సో మళ్ళీ చూడండి. చిన్న బెడ్రూమ్ అయితే చిన్న హాలు అండ్ ఒక చిన్న కిచెన్ ఉంటుంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా. బెడ్రూమ్ అయితే పర్లేదు, బెడ్రూమ్ ఒక మంచి సైజ్, పెద్ద సైజ్ అయితే బెడ్రూమ్ అయితే విత్ అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఈస్ట్ ఫేస్ అనమాట. సో ఇది మీరు ఉండడానికి కాకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే మీరు ఒక 30 lakhs అలా ఇన్వెస్ట్ చేసుకున్నా, మీకు రెంట్ పర్పస్ కోసం వేరే వాళ్ళకి ఇచ్చేద్దాము, ఒక ప్లేస్ ఓన్గా ఉండాలనుకున్నా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకు లో బడ్జెట్, హై బడ్జెట్, మినిమం బడ్జెట్ ఎలా పడితే అలా మనకి అప్రోచ్ అయ్యే వాళ్ళని బట్టి మనం వీడియోస్ తీసి పెడుతుంటాం అనమాట మీకోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.